బొమ్మల కథలు. వెంకటాపురానికి ఊరి పెద్ద లింగయ్య. లింగయ్య వట్టి పిసినారి. ఊరి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని స్వాహా చేసి తాను చేయని పనులను తాను చేసినట్టుగా ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. లింగయ్య భార్య కాంతమ్మ శాంత స్వభావి. భర్త పిసినారితనాన్ని భరిస్తూ తను చేసే మోసాల్ని మనసులో దాచుకుంటూ భర్త మాట జవదాటని ఇల్లాలుగా ఉంటుంది. ఊళ్ళో ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా లింగయ్యకు కానుకలు ముట్టజెప్పాలి, లేకపోతే ఆ పని జరగనివ్వడు. ఊరి జనమంతా లింగయ్యకు బానిసలుగా జీవించాల్సిన పరిస్థితొస్తుంది. లింగయ్య దగ్గర ఇద్దరు బలమైన అనుచరులుంటారు. ఒకడు లంబు, మరొకడు జంబు. వారు లింగయ్యకు ఎదురు తిరిగిన వారికి దేహశుద్ధి చేస్తూ ఉంటారు. వారికి భయపడి ఊళ్ళో ఎవరూ కూడా లింగయ్యకు ఎదురు చెప్పలేరు. ఒకరోజు లింగయ్య గుడికొస్తాడు. గుళ్ళో ప్రసాదాలు పంచే చోట జనాలు బారులు తీరి నిల్చొని ఉంటారు. అరే లంబూ, అక్కడి జనమేంటి అంతలా బారులు తీరి నిల్చున్నారు? అయ్యా, మన ఊరి వెంకట్రావుకి మనవరాలు పుట్టిందంట. అందుగాను గుళ్ళో దేవుడికి ప్రసాదాలు చేయిస్తా అని మొక్కుకున్నాడంట. ఈరోజు చేయించి ఊరంతటికీ ప్రసాదాన్ని పంచుతున్నాడు. పద, దాని సంగతేంటో చూద్దాం అని వారు ప్రసాదాలు పంచే చోటికి వస్తారు. అక్కడ వెంకట్రావు ఊరందరికీ ప్రసాదం పంచిపెడుతూ ఉంటాడు. లింగయ్య అక్కడికొచ్చి, ఏమోయ్ వెంకట్రావు, ఏంటిదంతా? అయ్యా లింగయ్య గారు, నాకు మనవరాలు పుట్టింది. ఆ దేవుడి దయవల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అంతా క్షేమంగా జరిగితే ప్రసాదం చేయిస్తా అని ఆ దేవుడికి మొక్కుకొని ఈరోజు ఊరందరికీ ప్రసాదం పంచిపెడుతున్నాను. ఇదిగోండి, మీరు కూడా ప్రసాదం స్వీకరించండి అని లింగయ్యకు ప్రసాదమిస్తాడు. అది తీసుకొని లింగయ్య, ప్రసాదం భలే రుచిగా ఉంది వెంకట్రావు. మా ఆవిడ వంటలు బాగా చేస్తుందయ్యా. మీ ఆవిడ వంటలెలా చేస్తే నాకెందుకు చెప్పు. ఇలాంటి కార్యక్రమం ఒకటి చేసేటప్పుడు నా దగ్గర అనుమతి తీసుకోవాలన్న సంగతి మర్చిపోయావా? అయ్యా, దేవుడి కార్యక్రమం కదా అని చేశాను. దీనికి మీ అనుమతి తీసుకోవాలన్న సంగతి నాకు తెలీదండి. ఈ ఊర్లో చేసేది దేవుడి కార్యక్రమమైనా మరేదైనా సరే నా అనుమతి లేకుండా చేస్తే మన్నించేది లేదు. నీకు జరిమానా తప్పదు. అయ్యా, మనవరాలు పుట్టిందన్న ఆనందంలో మీ అనుమతి తీసుకోవడం మర్చిపోయాను. ఈ ఒక్కసారికి క్షమించండయ్యా అని ప్రాధేయపడతాడు. అంతలో జంబు లింగయ్య దగ్గరకొచ్చి, అయ్యా, ఊరి జనం అంతా మనల్నే చూస్తున్నారు. ఇలాంటి సమయంలో జరిమానా విధించడం కన్నా క్షమించి వదిలేయడం మంచిది. అలా చేస్తే ఊర్లో మనకు మంచి పేరు కూడా వస్తుంది. మంచి పేరు ఎవడికి కావాలరా? మనకు కావాల్సింది డబ్బు. దేవుడి కార్యక్రమం కదా, సరే ఈసారికి వీణ్ణి వదిలేస్తున్నా అని అక్కడ్నించి వెళ్ళిపోతాడు. పోతూ పోతూ అక్కడ ప్రసాదం 3 గిన్నెలతో పంచుతూ ఉండగా ఒక గిన్నెను తీసుకుని వెళ్ళిపోతాడు. వెంకట్రావు కూడా పోన్లే అనుకుని వదిలేస్తాడు. లింగయ్య ఇంటికొచ్చిన తర్వాత తన భార్యని పిలిచి, ఏవే కాంతం, ఇలా రా. కాంతమ్మ ఇంట్లో నుంచి లింగయ్య దగ్గరకొస్తుంది. ఇదిగో, ఈ గిన్నె తీసుకెళ్లి లోపల పెట్టు. ఈరోజు వంట చేయకు. దీంతోనే మనం సరిపెట్టుకుందాం. ఏంటండి ఇది? ఎవరైనా అన్నదానం చేశారా? అక్కడికి లంబూ జంబూ వస్తారు. అవునమ్మగారు, ఈ రోజు గుళ్ళో వెంకట్రావు ప్రసాదాలు పంచుతున్నాడు. అక్కడ్నించి దీన్ని తీసుకొచ్చాం. ప్రసాదమంటే ఎంతో కొంత ఇవ్వాలిగాని ఏకంగా ఇంత గిన్నె ఇచ్చారేంటి? వాళ్ళివ్వలేదమ్మగారు. అయ్యగారి అనుమతులు లేకుండా గుళ్ళో ప్రసాదం పంచుతున్నందుకు అయ్యగారు వెంకట్రావు మీద ఆగ్రహించారు. జరిమానా విధించాలనుకున్నారు. కాని దేవుడి కార్యక్రమం కదా అని ఈ గిన్నెతో సరిపెట్టేశారు. దేవుడి కార్యక్రమం చేయడానికి మీ అనుమతి ఎందుకండి? రాను మీరు ధన రాక్షసులుగా మారిపోతున్నారు ఏమే, నన్నే రాక్షసుడు అంటావా? అని కోపంగా గర్జిస్తాడు. క్షమించండి, ఏదో ఆదమర్చి నోరు జారాను, నన్ను మన్నించండి అని అంటుంది. లింగయ్య కోపం తగ్గించుకుని, సరే సరే, ఆ గిన్నె తీసుకొని లోపలికెళ్ళు. ఈ రోజు అందరికీ అదే భోజనం, వీళ్ళకు కూడా అదే పెట్టు. అలాగేనండి అని ఆ గిన్నె తీసుకుని లోపలికెళ్ళిపోతుంది కాంతమ్మ. మరుసటి రోజు ఊర్లో జరగాల్సిన అభివృద్ధి కోసం మాట్లాడేందుకు ఊరి ప్రజలు లింగయ్య దగ్గరకొస్తారు. ఏంటి, జనమంతా ఒకేసారి కట్టగట్టుకుని మా దగ్గరకు వచ్చారు? వారిలో శేఖర్ ముందుకొచ్చి,
ఊరి సమస్యల గురించి మీతో మాట్లాడదామని వచ్చాను లింగయ్య గారు. ఊర్లో నాకు తెలియకుండా సమస్యలా? ఎలా వచ్చాయి? ఊర్లో అన్ని సమస్యలేనండి. మీరు ఊరి పెద్దగా ఉండి కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఏంటి నోరు లేస్తోంది? నేనంటే భయం తగ్గిపోయిందా? నేనేమీ అబద్ధం చెప్పడం లేదండి, నిజాలే చెప్తున్నాను. అయినా మిమ్మల్ని చూసి భయపడ్డానికి నేనేమీ మీ బానిసని కాదు కదా. అంతలో వారినుంచి రామయ్య ముందుకొచ్చి, శేఖర్, మనం ఇక్కడికి గొడవ పడ్డానికి రాలేదయ్యా. ఊర్లో సమస్యల్ని లింగయ్య గారికి చెప్పి సమస్యల పరిష్కారం గురించి అడగడానికొచ్చావు. లింగయ్య గారు, మన ఊర్లో వీధి దీపాలు సరిగ్గా వెలగడం లేదండి. రాత్రిపూట తిరగడం ఇబ్బందిగా ఉంది. అయినా రాత్రులు వీధుల్లో తిరగడానికి మీకేం పని పాట లేదా? ఇంట్లో ఉండలేకపోతున్నారా? అసలు సమస్య అది కాదండి. ముందు దీపాలు పనిచేసే విధంగా కొంచెం శ్రద్ధ పెట్టండి. ఇంకా మన ఊర్లో బడిలో సరైన సదుపాయాల్లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ఊరి మంచినీటి బావి పూడిక తీసి చాలా కాలం అయింది. కాస్త ఆ బావి పూడిక పని చేయించమని మిమ్మల్ని అడగడానికి వచ్చామండి. అయినా బావి పూడిక తీతకు బడి పునరుద్ధరణకు ప్రభుత్వం నుంచి నిధులొచ్చాయి కదా, వాటినేం చేశారు? ఇప్పటి వరకు ఆ పనులు చేయకుండా ఎందుకున్నారు? ఆహా, లెక్కలు అడగడానికి లెక్కల మాస్టర్ గారు వచ్చారండి. అయినా నీలాంటి వాళ్లకు లెక్కలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏ పని ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. వెళ్ళండి ఇక్కడి నుంచి మీరు. ఊర్లో సమస్యల పరిష్కారానికి మీ దగ్గరకొస్తే మీరిలా అండం సరికాదు లింగయ్య గారు. ఈ లింగయ్య ఒట్టి పిసినారి. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని కాజేసి మళ్ళీ మనకే నీతులు చెప్తున్నాడు. మనమేమైనా తన డబ్బడిగామా? లింగయ్య కోపంతో లంబుజంబులకు సైగ చేస్తాడు. వారు శేఖర్ దగ్గరకొస్తారు. రే శేఖర్, నోరు అదుపులో పెట్టుకో. అయ్యగారి మీద ఎగురుతున్నావు, కాళ్ళు విరిచేస్తా, జాగ్రత్త. నీలాంటి వాళ్లకు భయపడే రకం కాదు నేను. అయినా ఊరు బాగుపడితే మీ కుటుంబాలు కూడా బాగుపడతాయి. మీ పిల్లలు బడికి వెళ్లి చదువుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియడం లేదా? జంబు వెనక్కి తగ్గుతాడు. లింగయ్య గారు, మీ దగ్గర్నుంచి ఊరి బాగు కోసం మీరు దోచేసిన నిధుల్ని మీ చేతికి కక్కిస్తాను, చూస్తూ ఉండండి అని చెప్పి శేఖర్ ఊరి పెద్దల్ని తీసుకొని అక్కడ్నించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత లింగయ్య ఇంటి దగ్గర శేఖర్ మీద కోపంతో, ఆ శేఖర్ గాడు నా ముందే నన్ను లెక్కలు అడుగుతాడా? వాడి అంతు చూస్తాను అని శేఖర్ మీద కోపడుతూ ఉండగా కాంతమ్మ అతని దగ్గరకొస్తుంది. ఏవండి, మీకు చెప్పేంతడు దాన్ని కాదు, కానీ ఊరి బాగు కోసం వచ్చిన ప్రభుత్వ నిధుల్ని ఊరి బాగు కోసం వాడితే మనకు మంచి జరుగుతుంది. పిల్లలు బడికి వెళ్లి చదువుకుంటారు. మనం బడి పిల్లల గురించి పట్టించుకోకనే ఆ భగవంతుడు మనకి పిల్లల్ని ప్రసాదించలేదు. దయచేసి ఈ ఒక్కసారికి నా మాట వినండి. పేనుకి పెత్తనమిస్తే తలంతా గొరిగిందంట. నిన్ను మాట్లాడినిస్తే నా రహస్యాలన్నీ బయట పెడుతూనే ఉంటావు. ముందు నోరు మూసుకొని లోపలికి పో అని కాంతమ్మని గద్దిస్తాడు. కాంతమ్మ బాధపడుతూ లోపలికెళ్ళిపోతుంది. మరుసటి రోజు శేఖర్ ఊరి సమస్యల గురించి కలెక్టర్ గారికి లేఖ రాస్తాడు. అదందుకున్న కలెక్టర్ గారు నిజానిజాలు తెలుసుకోవడానికి ఆ ఊర్లో గ్రామసభ ఏర్పాటు చేసి ఊరి వాళ్ళందర్నీ పిలిపిస్తారు. ఊరి జనంతో పాటు లింగయ్య కూడా అక్కడికొస్తాడు. అకస్మాత్తుగా ఏర్పాటు చేసిన గ్రామసభలో కలెక్టర్ని చూసి లింగయ్య కంగారు పడతాడు. లింగయ్య గారు, ఈ ఊరి పెద్ద మీరే కదా. ఊరి బాగోగుల కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని మీరే విధంగా ఉపయోగించారో మాకు లెక్కలు చెప్పండి. అంటే అది మీరు ఇంత అకస్మాత్తుగా వచ్చి అడిగితే అని నసుగుతూ ఉండగా శేఖర్ ముందుకొచ్చి, మేమడిగితే చెప్పలేదు కదా, కలెక్టర్ గారికి కూడా చెప్పరా? కలెక్టర్ గారు ఇంత అకస్మాత్తుగా గ్రామసభ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా? మీరీ ఊరి పెద్దగా ఉండి ఊరి సమస్యలు పట్టించుకోకపోగా ఊరి బాగోగుల కోసం వచ్చిన నిధులను మీరు కాజేశారని, ఊర్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని మీ ఊరి ప్రజలు నాకు లేఖ రాశారు. నిజానిజాలు తెలుసుకోవడానికి ఇక్కడికొచ్చాను. మీరిప్పుడు ఏ కార్యక్రమానికి ఎంత ఖర్చు చేశారు
ప్రజలందరి ముందు బహిరంగంగా చెప్పండి. లింగయ్య కంగారు పడుతూ ఆ, ఊర్లో రహదారుల నిర్మాణానికి కొంత ఖర్చు చేశానండి. ఇంతలో ప్రజల్లో నుంచి రామయ్య లేచి రహదారులన్నీ మేం మా సొంత డబ్బులతో నిర్మించుకున్నామండి. పండించిన పంట పట్టణాలకు తీసుకువెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని రహదారులు మేమే బాగు చేయించుకున్నాం. దానికి మీరెలా డబ్బు ఖర్చు పెట్టారు? కొంత దారి నేను కూడా వేయించానులేవోయ్. రామయ్య గారు, మీరు కాస్త ఆగండి. లింగయ్య గారు, తర్వాతి విషయాలు చెప్పండి. ఆ ఊర్లో మంచినీటి బావి పూడిక ప్రతి సంవత్సరం తీయించడానికి చాలా ఖర్చు చేశాను. ఇంతలో ఊరి వాళ్ళల్లోంచి మరొక వ్యక్తి లేచి అంతా అబద్ధమండి. బావి పొడిక తీసి 4 ఏళ్ళు అవుతోంది. అలా అని మీరెలా చెప్పగలరు? ఎలా అంటే, ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఏ బావి పొడిక తీయాలన్నా అది నేనే చెయ్యాలి. నాకు తెలియకుండా మా ఊర్లో బావి పొడిక ఎవ్వరూ తీయలేదు. బావి పొడికలు తీయడం నా కుల వృత్తి. సరే, దాని గురించి నేను చూసుకుంటాను. లింగయ్య గారు, సరే, ఆ విషయం వదిలేయండి. తర్వాత విషయం గురించి చెప్పండి. ఇంకేం చేశారు? మా ఊరి బడి బాగు చేయడానికి అనేసరికి కలెక్టర్ గారు ఒక్కసారిగా కోపంతో పైకి లేచి ప్రస్తుతం మనం కూర్చుంది బళ్ళోనే అనుకుంటా. దీన్ని మీరు ఏ విధంగా బాగు చేశారు? మీరు చేసిన బాగేమీ నాకు కనిపించడం లేదు అని కలెక్టర్ లింగయ్య మీద కోప్పడతాడు. ఇంతలో అక్కడికి లింగయ్య భార్య కాంతమ్మ వస్తుంది. అయ్యా, ఈ సమయంలో ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. ఏవైనా తప్పు మాట్లాడితే నన్ను మన్నించండి. మా వారు ఊరి బాగోగుల కోసం వచ్చిన నిధుల్ని తనకున్న పిసినారి బుద్ధితో దాచేసి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఊరి జనం ఉసురు తగిలి మాకు సంతానం కూడా కలగలేదు. దయచేసి వారు చేసిన తప్పుని మన్నించి మా వారిని క్షమించవలసిందిగా ఊరి జనం సాక్షిగా వేడుకుంటున్నాను. లింగయ్య గారు, తక్షణమే మీరు మీ పదవికి రాజీనామా చేసి కాజేసిన ప్రభుత్వ నిధుల్ని అప్పచెప్పండి. లేకపోతే మిమ్మల్ని జైలుకి పంపించవలసి ఉంటుంది. లింగయ్య అందరి ముందు పరువు పోవడంతో పశ్చాత్తాపంతో కలెక్టర్ చెప్పిన విధంగా తను కాజేసిన సొమ్ముని మొత్తం తీసుకొచ్చి కలెక్టర్ గారికి అప్పజెప్తాడు. తను చేసిన తప్పుకి ఊరి జనాన్ని మన్నించమని వేడుకొని అక్కడ్నించి వెళ్ళిపోతాడు. మీ ఊరి సమస్య తీర్చడానికి శేఖర్ నాకు లేఖ రాశాడు. అందుకే నేనిక్కడికొచ్చాను. ఇప్పుడు మీ ఊరి అధికారిగా శేఖర్ని నియమించాలని నేను అనుకుంటున్నాను. మీరందరూ ఏమంటారు? ఊరి జనమంతా ఒప్పుకుంటున్నట్టు నినాదాలు చేస్తారు. కలెక్టర్ శేఖర్ని ఊరి పెద్దగా నియమిస్తాడు. ఆ నిధుల్ని శేఖర్కి అప్పజెప్తాడు. శేఖర్ ఆగిపోయిన ఊరి అభివృద్ధి పనుల్ని పూర్తి చేస్తాడు. ఊర్లో శేఖర్ గ్రామ పెద్దగా మంచి పేరు సంపాదించుకుంటాడు. సుందరం ఒక అనాథ. తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడం వల్ల చిన్నప్పట్నుంచి ఆ ఊరి గుడిలో ఉంటూ, గుళ్ళో పెట్టే ప్రసాదాలు తింటూ, గుళ్ళోనే సేవ చేసుకుంటూ పెరుగుతాడు. తనకి నా అనేవాళ్ళెవరూ లేకపోయేసరికి ఆ ఊరి జనాలు సుందరాన్ని చులకనగా చూసేవాళ్లు. కాని సుందరం అందరితో సున్నితంగా మాట్లాడుతూ కలుపుగోలుగా ఉండేవాడు. ఎప్పటికైనా తను కూడా పెళ్లి చేసుకుని భార్యా పిల్లలతో ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని కలలు కంటూ ఉండేవాడు. ఒకరోజు గుడి దగ్గర ప్రసాదం పంచుతూ ఉండగా అందరూ వరుసగా రండి, అందరికీ ప్రసాదం ఇస్తాను అని భక్తులందర్నీ వరుసలో నిలబెట్టి ప్రసాదం పంచుతూ ఉంటాడు. రేయ్ సుందరం, నువ్వే ప్రసాదాలు తిని బతికేవాడివి. నువ్వు మాకు ప్రసాదాలు పెడతావా? నీ చేత్తో తీసుకోవడం కంటే ప్రసాదం తినడం మానేయడం మంచిది. ప్రసాదం ఎవరి చేత్తో ఇచ్చామన్నది ముఖ్యం కాదు. ఆ ప్రసాదం తినగలిగే అదృష్టం ఉండడం ముఖ్యం. మనం తినే ప్రతి గింజ మీద మన పేరు రాసి ఉంటుందని పెద్దలు చెప్తారు. ఏమో, ఈ ప్రసాదం గింజల మీద మీ పేరు లేదేమో, అందుకే మీరు తీసుకోలేకపోతున్నారేమో. మీకా అదృష్టం లేదనుకుంటా. అలా అనేసరికి శేషుకు కూడా పౌరుషం వచ్చి వరుసలో వచ్చి ప్రసాదం తీసుకుని తిన్న తర్వాత, ఇదిగో, నాకు తినే అదృష్టం లేదు అని అన్నావుగా, ఇప్పుడు చూసావా నేను ప్రసాదం తింటున్నాను అంటే నాకు కూడా అదృష్టం ఉంది. మీరు నిజంగానే అదృష్టవంతులండి. లేకపోతే నా చేతి ప్రసాదం తినే అదృష్టం అందరికీ రాదు. శేషు ముందుగా
నీ చేతి ప్రసాదం నేను తినను అన్న మాటలు గుర్తు తెచ్చుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా గమనించిన పూజారి గారు సుందరంతో, సుందరం, నిన్నెంతమంది ఎన్ని రకాలుగా అవమానించినా మనసు నొచ్చుకోకుండా నీ లౌక్యమైన మాటలతో వారిని కట్టిపడేస్తావయ్యా. నీలో నాకు నచ్చిందదే. పూజారి గారు, ఈ కోపాలు తాపాలు క్షణికావేశంలో పుట్టుకొచ్చేవండి. అహానికి పోయి వాదనకు దిగి గొడవలు పెంచుకోవడం సరికాదు. అసలే నాకెవ్వరూ లేరు. ఎప్పటికైనా నేనొక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని అనుకుంటున్నాను. ఇలా అందరితో గొడవలు పెట్టుకుంటూ పోతే అందరికీ విరోధినవుతానే కాని బంధువుని కాలేను కదా. అందుకే ఎవరేమన్నా కూడా వారికి సున్నితంగానే సమాధానమిస్తాను. నువ్వు లౌక్యం తెలిసిన వాడివిరా. అందర్నీ నా వాళ్ళు అనుకుంటున్నావు. కాని వాళ్ళు కూడా నిన్ను వాళ్ల మనిషి అనుకోవాలిగా. అనుకుంటారులేండి. ఇన్నాళ్లుగా వాళ్ళు పెట్టిన తిండే కదా నేను ప్రతిరోజు గుళ్ళో తినేది. నువ్వు కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి అనుకుంటే ఇలా గుళ్ళో పనిచేస్తూ ఉంటే నీకు ప్రసాదాలు తప్ప వేరే ఆదాయం ఉండదు. నువ్వేదైనా పనిచేసి డబ్బు సంపాదించు. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. అప్పుడు నీ కుటుంబం ఏర్పడుతుంది. ఇప్పుడు నువ్వే ప్రసాదాల మీద ఆధారపడినప్పుడు నీకు పిల్లనెవరిస్తారు? ఒకసారి ఆలోచించుకో. నాకెవరు పనిస్తారండి? నేనేం పని చేయగలను? అలా అనుకుంటే ఎలా సుందరం? నిన్ను నమ్ముకొనొచ్చే అమ్మాయిని నువ్వు పోషించాలి కదా. ఇప్పట్నుండే నువ్వు ఏదో ఒక పని చెయ్యి. లేకపోతే నీకు భవిష్యత్తు ఉండదు. నువ్వు కలలు కనే కుటుంబం కూడా రాదు. జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. నీ మంచి మనసుకి ఎక్కడైనా పని దొరుకుతుందయ్యా. కష్టపడు. నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. పూజారి గారి మాటలు సుందరాన్ని ఆలోచింపచేస్తాయి. ఎలాగైనా ఏదో ఒక పనిచేసి డబ్బు సంపాదించాలని ఊర్లో అందర్నీ పనికోసం అడుగుతాడు. శేషు కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. సుందరం శేషు దగ్గరికి వెళ్ళి, శేషుగారు, మీ కొట్లో నాకేదైనా పనిప్పించండి. బుద్ధిగా పనిచేస్తాను. గుళ్ళో ప్రసాదాలు తినేవాడివి నువ్విక్కడ ఏం పనిచేస్తావు? నా కొట్లో పనిచేయాలంటే బరువులు మోసే శక్తి ఉండాలి. మూటలు మోయాలి. ఇది నువ్వు చేయగలిగే పని కాదు. పర్వాలేదండి, నేను బరువులు మోస్తాను. అయినా నా కొట్లో నేను నీకు పనివ్వనయ్యా. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. సుందరం వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి, నాతో పని చేయించుకునే అదృష్టం మీకు లేదనుకుంటా. అందుకే నన్ను పంపించేస్తున్నారు. శేషుకి గుడిలో జరిగిన సంభాషణ గుర్తుకొస్తుంది. నీ అదృష్టం వద్దు, నువ్వూ వద్దు. పోరా ఇక్కడి నుంచి అని కోపంగా కసురుకుంటాడు. సుందరం అలా తిరుగుతూ 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 అన్ని దుకాణాల వద్ద పనికోసం ప్రయత్నిస్తాడు. కాని ఎక్కడా పని దొరకదు. ఒక పచారీ దుకాణం వద్ద పనికోసం లోపలికెళ్తాడు. అక్కడికెళ్లేసరికి దుకాణం యజమాని నారాయణ మూర్ఛ రోగం వల్ల కిందపడి కొట్టుకుంటూ ఉంటాడు. అది గమనించిన సుందరం పక్కనున్న తాళాల గుత్తిని తన చేతిలో పెడతాడు. కొద్దిసేపటికి నారాయణ కుదుటపడి లేచి కూర్చుంటాడు. సుందరం అతనికి కొన్ని మంచినీళ్ళిచ్చి, ఏమండి, ఇప్పుడు ఎలా ఉందండి మీకు? అతను సుందరాన్ని చూసి, సుందరం, నువ్వా? సమయానికొచ్చి నన్ను కాపాడావు. నేను మీకు తెలుసా? నేను మీ నాన్న చిన్నతనంలో మంచి స్నేహితులం. నేనితర దేశాల్లో పనికోసం వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రులు ప్రమాదవశాత్తు మరణించారు. ఆ సమయంలో నేనిక్కడ లేకపోవడం వల్ల నాకా విషయం తెలియడం ఆలస్యమైంది. నేనొచ్చేసరికి ఇక్కడ అంతా జరిగిపోయింది. నీ గురించి ఆరా తీశాను. నువ్వు గుళ్ళో ఉంటున్నావని తెలిసింది. నిన్ను మా ఇంటికి తీసుకొద్దామని చాలాసార్లు ప్రయత్నించాను. కానీ నా భార్య నిన్ను తీసుకురావడానికి అంగీకరించలేదు. అందువల్ల నిన్ను గుళ్ళోనే ఉంచవలసొచ్చింది. అంటే నాక్కూడా ఈ ఊర్లో బంధువులున్నారన్నమాట. అవును సుందరం, నేను నీకు మావయ్యనవుతాను. ఇన్నాళ్ళు నేను నిన్ను పట్టించుకోకపోయినా సమయానికొచ్చి నా ప్రాణం కాపాడావు. అవును, నువ్వు గుడి దగ్గర ఉంటావుగా, ఇప్పుడేంటి ఇలా వచ్చావు? ఇంకా ఎంతకాలమని గుళ్ళో ప్రసాదాల మీద ఆధారపడి బతుకుతాను. ఏదైనా పని చూసుకుందామని ఇలా వచ్చాను. వచ్చేసరికి మీరిలా ఉన్నారు. సరే సరే, పని దొరికిందా మరి? ఎక్కడా దొరకలేదు. ఇప్పుడు ఇక్కడికి కూడా మిమ్మల్ని పని అడుగుదామని లోపలికొచ్చాను. మీ దగ్గర ఏదైనా పనుంటే ఇవ్వండి. కష్టపడి పనిచేస్తాను.
భలేవాడివిరా సుందరం. ఇది మన కొట్టు. నువ్విక్కడే ఉండు, కొట్టు చూసుకో. "అ, లేదండి, నేను పని పూర్తయిన తర్వాత గుడికి వెళ్ళిపోతాను. ఇంక నువ్వు గుళ్ళో ఉండాల్సిన పని లేదురా. ఇక్కడ కొట్టు మూసేసిన తర్వాత మా ఇంట్లోనే ఉండు. మరి మీ ఆవిడగారు నేను మీ ఇంట్లో ఉంటానంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు తను లేదురా, ఆరోగ్యం బాగోక చనిపోయింది. అంటే ఇంట్లో మీరొక్కరే ఉంటారా? నా కూతురుందిరా, పేరు శ్యామల, చదువుకుంటోంది. మనందరం కలిసే ఉందాం. ఎదిగిన ఆడపిల్ల ఉన్న ఇంట్లో నేనుండడం సరికాదండి. పని పూర్తయిన తర్వాత నేను గుడికి వెళ్ళిపోతాను. నాకు పనిచ్చినందుకు సంతోషం. రే, నువ్వు చాలా మంచివాడివిరా. నిన్నిలా చూస్తూ ఉంటే చిన్నప్పుడు మీ నాన్నని చూసినట్టుగానే ఉంది. తను కూడా అంతే, ఎవ్వర్నీ నొప్పించేవాడు కాదు. సుందరం నారాయణ చీకటి పడిన తర్వాత కొట్టుమూసి సుందరం గుడికి, నారాయణ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికెళ్ళిన తర్వాత నారాయణ తన కూతురు శ్యామలకు సుందరం గురించి చెప్తాడు. నాన్నా, మీ చిన్ననాటి స్నేహితుడి కొడుకంటున్నారు. ఒక్కడే అలా గుళ్ళో ఉండే బదులు మనింటికే తీసుకురావచ్చు కదా. మనకు మాత్రం ఎవరున్నారు చెప్పండి? మీరు, నేను, అంతేగా. నేనింటికి రమ్మని చాలాసేపు బ్రతిమాలాను. కాని ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉన్నప్పుడు మన ఇంట్లో ఉండడం సరికాదని నాకే నీతులు చెప్పి గుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. నాన్నా, సుందరం చాలా మంచివాడు. తను నా గురించి, మన కుటుంబం పరువు ప్రతిష్టల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. మనం మనవాడే అని అనుకుంటాం, కాని చుట్టుపక్కల వాళ్ళని మాటల్ని దృష్టిలో పెట్టుకుని సుందరం మన ఇంటికి రాలేదు. తనకి ముందు చూపెక్కువ. అవును తల్లి, ఈ రోజు నా ప్రాణాలు కాపాడాడు. వాడి రుణం నేనెలా తీర్చుకోగలను చెప్పు అని ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయం శ్యామల సుందరం ఉండే గుడికొస్తుంది. అక్కడ సుందరాన్ని చూస్తుంది. సుందరం ఎప్పట్లానే అందర్నీ వరుసలో నించోపెట్టి ప్రసాదం ఇస్తూ ఉంటాడు. శ్యామల కూడా వరుసలో వెళ్లి ప్రసాదం తీసుకుంటుంది. పక్కకొచ్చిన తర్వాత శ్యామల సుందరాన్ని పిలిచి, సుందరం అంటే మీరే కదా? అవునండి, ఇంతకీ మీరెవరు? నా పేరు శ్యామల. శ్యామల అంటే మీరు మా నారాయణ మావయ్య కూతురా? అవును. నేను మీ నాన్నగారి దుకాణంలోనే పనిచేస్తున్నాను. మా నాన్నగారు నాకీ విషయం రాత్రే చెప్పారు. మా నాన్నగారి ప్రాణాలు కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అయ్యో, బలివారండి, అది నా బాధ్యత. ఇంతలో అక్కడికి పూజారిగారు వస్తారు. సుందరం, ఎవర్రా ఈ అమ్మాయి? చాలా తెలిసిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నావు. అవును పూజారి గారు, మీకు చెప్పాను కదా, నేనొక పచారీ దుకాణంలో పనికి చేరాను అని. ఆ యజమాని కూతురే ఈవిడ. ఇప్పుడే కదా మా నాన్నని మావయ్య అని పిలిచారు, అప్పుడే యజమాని అంటున్నారు. వీడంతేనమ్మా, చిన్నప్పటినుంచి నేను చూస్తూనే ఉన్నాను కదా. ఎవ్వర్నీ తక్కువ చేసి మాట్లాడ్డు. అందరితో సున్నితంగా ప్రవర్తిస్తాడు. మీ నాన్నగారు తనకి మావయ్య అవుతారు అని చెప్పినా ఆయన గౌరవార్థం తన యజమాని అని చెబుతున్నాడు. చాలా మంచివాడమ్మా మా సుందరం. అవునండి, నిన్న మా నాన్నగారి ప్రాణం కాపాడాడు. తనకి కృతజ్ఞతలు తెలియచేయడానికి నేను ఈ రోజు ఈ గుడికొచ్చాను. కాని ఇలాంటి మంచి మనిషిని చూసిన తర్వాత నాకొక ఆలోచన వచ్చింది. ఏంటది? నా గురించి మీరేం ఆలోచిస్తున్నారు? అది నేను మా నాన్నగారికి చెప్తాను అని సిగ్గుపడుతూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పూజారి గారు నవ్వుతూ సుందరం వైపు చూసి, ఇన్నాళ్ల నీ కష్టం నీటితో తీరిపోయిందిరా. నువ్వు త్వరలోనే ఒక ఇంటివాడివి అవుతావు. నువ్వు కలలు కనే కుటుంబం త్వరలోనే తయారు చేసుకుంటావు. అని చెప్పి పూజారి గారు వెళ్ళిపోతారు. సుందరానికి పూజారి గారి మాటలు అర్థం కానట్టుగా ఉంటాడు. సుందరం నారాయణ దగ్గరికి పనికి వెళ్తాడు. అక్కడ నారాయణ సుందరాన్ని లోపలికి పిలిచి, సుందరం, ఈ రోజు నా కూతురు నిన్ను గుళ్ళో చూసిందంట కదా? అవునండి. ఇంకా నువ్వు నన్ను అండి గిండి అని పిలవాల్సిన అవసరం లేదురా. అందరి ముందు దర్జాగా మావయ్య అని గట్టిగా పిలువు. మీరు మా నాన్నగారి స్నేహితులు కాబట్టి నాకు మావయ్య అవుతారు. కానీ నేను మీ దగ్గర పనిచేసే కూలివాణ్ణి. అందరి ముందు మిమ్మల్ని మావయ్య అని పిలిస్తే
మీకు చిన్నతనంగా ఉంటుంది. నీకిప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాన్రా. నా కూతురు శ్యామల నిన్నిష్టపడుతోంది. పెళ్లి చేసుకుంటానని చెప్పింది. నీకిష్టమైతే మీ ఇద్దరికీ ఘనంగా పెళ్లి జరిపిస్తాను. అప్పుడు నువ్వు అందరి ముందు మావయ్య అని నన్ను గట్టిగా పిలవచ్చు. సుందరానికి పూజారి గారి మాటలు ఇప్పుడు అర్థమవుతాయి. నేను చిన్నతనం నుంచి నా అనేవాళ్లు లేక చాలా కష్టాలు పడ్డాను. ఎప్పటికైనా నాకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే మీ దగ్గర పనికి చేరాను. నేనుండే గుళ్ళో దేవుడు నన్నీనాడు కరుణించాడు. నాక్కూడా శ్యామలను పెళ్లి చేసుకోవడం ఇష్టమే. ఇక అంతా మీరే నాకు. మావయ్య అయినా తండ్రైనా అన్నీ మీరే. నారాయణ శ్యామలకు సుందరానికి ఘనంగా గుళ్ళోనే పెళ్లి జరిపిస్తాడు. గుళ్ళో పూజారి గారు నారాయణ దగ్గరకొచ్చి, నారాయణ, ఇన్నాళ్ళు వాడు పడ్డ కష్టాలన్నీ తీరిపోయాయి. వాడి మంచితనం, వాడి లౌక్యమే ఇన్నాళ్ళు వాణ్ణి కాపాడింది. నాక్కూడా నా అనేవాళ్ళు ఇంకెవ్వరూ లేరండి. నా కొడుకైనా అల్లుడైనా ఇక నుంచి సుందరమే. ఆ రోజు నుంచి సుందరం ఒక ఇంటివాడవుతాడు. నారాయణ తన పచారీ కొట్టుని సుందరానికి అప్పగించి విశ్రాంతి తీసుకుంటాడు. సుందరం శ్యామల కలిసి కొట్టు చూసుకుంటూ ఆనందంగా జీవితం కొనసాగిస్తారు.